మరికొన్ని గంటల్లో బిగ్ ఫైట్ మొదలు కాబోతుంది. వరల్డ్ కప్ మహిళల టీం మరి కాసేపట్లోనే సౌత్ ఆఫ్రికాతో అమీతుమీ తేల్చుకోబోతుంది. 20 సంవత్సరాల నిరీక్షణకు తెరపడుతుందా లేదా అనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే ఇప్పుడు నెలకొంటుంది. ఫైనల్కి చేరినటువంటి మహిళల క్రికెట్ జట్ సౌత్ ఆఫ్రికాతో ఢీకొట్టబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ టీం 7 సార్లు ఛాంపియన్గా గెలిచినటువంటి ఆస్ట్రేలియా ఉమెన్స్ జట్టును ఓడించి సెమీస్లో రికార్డు స్థాయిలో ఉమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఎవరు సాధించినటువంటి భారీ విజయాన్ని సాధించి పూర్తి కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది ఉమెన్స్ టీం. అయితే అటు సౌత్ ఆఫ్రికా కూడా ఇంగ్లాండ్ పైన గెలిచినటువంటి అదే స్ఫూర్తితో, అదే ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క టోర్నమెంట్ మొత్తంలో కూడా అద్భుత ఫామ్ని కనబరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సౌత్ ఆఫ్రికా, భీకర ఫామ్లో ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా కూడా అంతే ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో పోటీకి సిద్ధపడుతుంది. ఇక్కడ టీమిండియాకు అడ్వాంటేజ్ సొంత పిచ్, సొంత దేశంలో జరుగుతుంది టోర్నమెంట్. ప్రేక్షకుల యొక్క, క్రికెట్ అభిమానుల యొక్క ఆదరణ కూడా ఇక్కడ అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఇక సౌత్ ఆఫ్రికా టీంకి వచ్చేసరికి పూర్తిగా వారి ఆటగాళ్లకు ఉన్నటువంటి ఫామ్ అత్యంత కీలకంగా కాబోతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క రెండు జట్లకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి, ఏ జట్టుకు ఎలాంటి బలాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బలం వారి యొక్క ఇద్దరు ప్రధాన ఆటగాళ్లపైనే ఆధారపడి ఉంటుంది. దాంట్లో ప్రధానమైనటువంటి ప్లేయర్ లారా వోల్వార్డ్స్, మరిజానే కాప్, వీళ్ళిద్దరు. ఓపెనర్గా వచ్చేటువంటి వోల్వార్డ్ అనేక మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించినటువంటి రికార్డు ఉంది. ఈ వరల్డ్ కప్లో కూడా అద్భుత ఫామ్ని కనబరుస్తుంది వోల్వార్డ్స్. ఇక ఈ యొక్క ఫామ్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది మనం కప్ గెలవాలంటే. ఈ టోర్నీలో పరుగుల వరద పారిస్తుంది వోల్వార్డ్. ఆమె గ్రీజ్లో నిలబడితే సౌత్ ఆఫ్రికాను ఆపడం చాలా కష్టం. ఆమెను భారత బౌలర్లు ఆపాలి. అలాగే మరిజానే కాప్ను కూడా అడ్డుకోవాలి. కాప్ బంతి, బ్యాట్ రెండింటితోనూ ప్రమాదకారిగా మారుతుంది. స్మృతి మందాన పైన ఆమె బౌలింగ్ ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. అదే సమయంలో చివర్లో ఆమె బ్యాటింగ్కు దిగకుండా టీమిండియా మిడిల్ ఆర్డర్ను త్వరగా పెవిలియన్ చేర్చాలి. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ పెద్దగా అనుభవం లేనిది. అందుకే వారి టాప్ 3ని త్వరగా అవుట్ చేస్తే మిగిలిన వారిపైన ఒత్తిడి పెంచడం ఈజీ అవుతుంది. అండ్ ఇక ఫినిషింగ్లో మిడిల్ ఆర్డర్ తర్వాత ఫినిషింగ్లో వస్తుంది డెక్లర్క్. ఇప్పుడు ఈ మధ్యలోనే ఈ యొక్క టోర్నీలో అద్భుతమైనటువంటి హిట్టింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికాకి వెన్నుముకగా నిలుస్తుంది డెక్లార్క్. తను కూడా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి మొన్న మనం లీగ్లో కూడా సౌత్ ఆఫ్రికా పైన ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారకురాలు డెక్లార్క్. తనను కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది. మంచి హిట్ బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లతో స్కోర్ పరుగులు పెట్టించేటువంటి బాధ్యతను ఎండింగ్లో డెక్లార్క్ తీసుకుంటుంది. కాబట్టి తనను కూడా కట్టడి చేయాల్సిన పరిస్థితి భారత బౌలర్లకు ఉంది. ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా పైన స్మృతి మందాన, షఫాలి వర్మ మంచి ఆరంభం ఇవ్వలేకపోయారు. కానీ ఫైనల్లో ఈ భారీ స్కోరింగ్ పిచ్ పైన పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా 50 నుంచి 60 పరుగులు ఈజీగా సాధించగలిగితే అప్పుడే మిడిల్ ఆర్డర్ పైన ఒత్తిడి తగ్గి ఫ్రీగా ఆడేటువంటి అవకాశం ఉంటుంది. స్మృతి మందాన గ్రీజ్లో ఎక్కువ సమయం ఉంటే భారత్కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్కోర్ సాధించడానికి ఎక్కువగా ఈజీగా అవుతుంది. జమీమా తన ఫామ్ను కొనసాగించాల్సి ఉంటుంది. అలాగే తన నుంచి మరో భారీ ఇన్నింగ్స్ను అంతా ఆశిస్తున్నారు. ఒకవైపు హర్మన్ప్రీత్ దూకుడుగా ఆడినా లేదా స్మృతి త్వరగా అవుట్ అయినా జమీమా గ్రీజ్లో పాతుకుపోయి చివరి వరకు ఉండి మ్యాచ్ను ముగించేటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితులు చేస్తే టీంకి మరింత బెనిఫిట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక హర్మన్ప్రీత్ తన అనుభవాన్ని జోడించి బ్యాట్ జులిపిస్తే భారత్కు తిరుగుండదు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ క్రీజ్లోకి వచ్చిన తర్వాత తన సహజమైనటువంటి దూకుడును అదుపులో పెట్టుకోవాలి. తొందరపడకుండా జమీమా రోడ్రిగస్తో కలిసి 25 ఓవర్ల వరకు కూడా క్రీజ్లో ఉండి ఆ తర్వాత స్కోర్ వేగాన్ని పెంచగలిగితే భారత్కు కలిసి వస్తుంది ఒకవేళ మొదట బ్యాటింగ్ చేసినట్లయితే. ఇక బౌలింగ్లో రేణుకా సింగ్ ఠాకూర్ కొత్త బంతితో వికెట్లు తీయాలి. పిచ్ నుంచి పెద్దగా సహాయం లేకపోయినా పవర్ ప్లేలోనే ప్రత్యర్థులపైన ఒత్తిడి పెంచాలి. కేవలం డాట్ బాల్స్ వేయడం కాదు, పవర్ ప్లేలో కనీసం 2 వికెట్లు తీయగలిగితే గేమ్ మన వైపు తిరుగుతుంది. తన స్వింగ్తో మొదటి 6 ఓవర్లలోనే వోల్వార్డ్స్ వికెట్ తీయాలి. ఇక 0లోనో లేదంటే సింగిల్ డిజిట్స్లోనో ఆమెను అవుట్ చేయగలిగితే సౌత్ ఆఫ్రికా పైన మొదటి విజయం సాధించినట్లు అవుతుంది ఈ మ్యాచ్లో. ఇక ముఖ్యంగా ఫైనల్స్లో ఒత్తిడిలో జరిగేటువంటి చిన్న పొరపాట్లు భారీ మూల్యాన్ని
చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రాలు కంట్రోల్ చేయాలి. సెమీఫైనల్లో భారీ చేజింగ్కు కారణమైనటువంటి వైడ్స్, నో బాల్స్ ఈరోజు ఖచ్చితంగా తగ్గించాలి. ముఖ్యంగా ఫీల్డింగ్ మొదటి నుంచి టీమిండియాకి ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంది అంటే మహిళల జట్టులో ఫీల్డింగ్ మాత్రమే. చాలా క్యాచ్లు డ్రాప్ చేస్తున్నారు, సింగిల్స్ డబుల్స్గా మార్చేస్తున్నారు. ఫైనల్లో కనుక గెలవాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయకూడదు. టీమిండియా ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తే అదే సౌత్ ఆఫ్రికా పైన అదనపు ఒత్తిడికి కారణమవుతుంది. తద్వారా పూర్తిగా మ్యాచ్నంతా కూడా తమ వైపు తిప్పుకోవడానికి కారణమవుతుంది. అప్పుడు 20 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నటువంటి ఈ యొక్క కప్ 2005లో ఫైనల్కి వెళ్ళాం మితాలి రాజులో, అప్పుడు చేజారింది చిన్న ఒక అడుగు దూరంలో. 2017లో కూడా చేజారింది. ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితులు చేజారకుండా ఖచ్చితంగా మహిళల జట్టు వరల్డ్ కప్ని సాధించాలి, ఛాంపియన్గా మారాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న తప్పిదాలు కనుక పూర్తిగా చేయకుండా ఉండగలిగితే ఖచ్చితంగా ఈరోజు టీమిండియా మహిళల జట్టు కప్ లిఫ్ట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదంటూ కూడా చెప్పుకుంటున్నారు.